శబరిమల కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆలయంలోకి మహిళా భక్తుల ప్రవేశంపై 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నాటి సుప్రీం తీర్పు శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతించింది. దైవారాధనకు లింగ వివక్ష ఉండకూడదని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2018 నాటి సుప్రీం తీర్పుపై పలు రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశాన్ని 2019లో విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం బెంచ్. మతపరమైన అంశాల్లో కోర్టుల జోక్యం తగదని రివ్యూ పిటిషనర్లు అంటున్నారు. రివ్యూ పిటిషన్లను వ్యతిరేకిస్తున్నాయి మహిళా సంఘాలు. ఈ కేసులో ఇప్పటికే తమ వాదనలు వినిపిస్తామంటూ 81 పిటిషన్లు దాఖలయ్యాయి. రివ్యూ పిటిషన్లపై ఇవాళ నుంచి ఎల్లుండి వరకు సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతాయి. శబరిమల వివాదంపై సుప్రీంకి అఫిడవిట్ సమర్పించింది కేంద్రం. గతంలో ఇచ్చిన తీర్పుని సమీక్షించాలని కోరింది కేంద్ర ప్రభుత్వం. 10 నుంచి 50 ఏళ్ల వయసు గల బాలికలు, మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించడం అక్కడి దైవారాధనకి విరుద్ధమని చెప్తోంది కేంద్రం. ఇది లింగ సమానత్వానికి సంబంధించిన అంశం కాదని, మత విశ్వాసాలు సంప్రదాయాలకు సంబంధించిన అంశమంటోంది కేంద్రం. అయ్యప్ప స్వామి బ్రహ్మచారి అని, అయ్యప్ప భక్తులు ప్రత్యేక మత విశ్వాసానికి చెందిన వారని కేంద్రం అంటోంది. న్యాయ సమీక్షలు, రాజ్యాంగ మౌలిక సూత్రాలని గౌరవించాలని, కానీ మతపరమైన నిబంధనల్ని ఆయా వర్గాలకే వదిలేయాలని కేంద్రం అంటోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతున్నాయి. ఎల్లుండి వరకు ఈ వాదనలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. గోపి, ఎలా సాగుతున్నాయి వాదనలు? ఒక చారిత్రాత్మక విచారణ కొనసాగుతోంది సుప్రీంకోర్టులో. 9 మంది రాజ్యాంగ ధర్మాసనం సభ్యుల ధర్మాసనం ముందు మహిళల ఆలయ ప్రవేశానికి సంబంధించి శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపైన ప్రధానంగా ఈ 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు ఆలయ ప్రవేశంలోకి మహిళలను ముఖ్యంగా అనుమతించడానికి సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లకు మద్దతుగా ముఖ్యంగా వాదనలు కొనసాగుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ 3 డేస్ కూడా ఈ రివ్యూ పిటిషన్లు వ్యతిరేకిస్తూ ఉండే వాదనలు కొనసాగుతాయి. ఆ తర్వాత రిజైండర్లు, తుది వాదనలు 2 రోజుల పాటు జరగనున్నాయి. మొత్తం 8 రోజుల పాటు ఈ శబరిమల ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మహిళల ఆలయ ప్రవేశాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్లపైన విచారణ జరగబోతోంది. ఇది కేవలం శబరిమల ఆలయానికే కాదు, ముఖ్యంగా మసీదుల్లోకి, అలాగే మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల సంబంధించిన ఆలయాల్లోకి మహిళల ప్రవేశం అంశాలకు సంబంధించి కూడా ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. సో ప్రధానంగా ఇటు ఆర్టికల్ 14, 15 అలాగే 25, 26 ముఖ్యంగా మతపరమైన స్వేచ్ఛ, అలాగే లింగ సమానత్వానికి సంబంధించి, అలాగే మతపరమైన అంశాలకు సంబంధించి న్యాయ సమీక్షలు ఎంతవరకు ఉంటాయి అన్న రాజ్యాంగబద్ధమైన అంశాలపైనే ప్రధానంగా కొన్ని ప్రశ్నల్ని ముఖ్యంగా రూపొందించడం జరిగింది. సో వీటికి సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా వాదనలు జరగబోతున్నాయి. మరోపక్క కేంద్ర ప్రభుత్వం, కేరళ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మతపరమైన విశ్వాసాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆలయ సాంప్రదాయాలను కాపాడే విధంగా వ్యవహరించాలి, రాజ్యాంగబద్ధమైన అంశాలను అలాగే మత విశ్వాసాలు అలాగే సాంప్రదాయాలని జోడించవద్దు, ముఖ్యంగా వీటిని ఆలయ సాంప్రదాయాలకే వదిలిపెట్టాలని చెప్పి ఈ రివ్యూ పిటిషన్లకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలపడం జరిగింది. అలాగే ట్రావెంకోర్ ముఖ్యంగా దేవస్వం కానీ, అలాగే అక్కడున్న ముఖ్యంగా రాజవంశీకులు కానీ, వీళ్ళు కూడా ఆలయ సాంప్రదాయాలను వీటినే కొనసాగించాలి అన్నది ముఖ్యంగా వారి వాదన కూడా ఉంది. సో వారు కూడా వారి వాదనలు వినిపించబోతున్నారు. ప్రధానంగా ఋతుస్రావ క్రమంలో ఉన్న మహిళలు ఆలయ ప్రవేశం నిషేధం, ముఖ్యంగా ఇటు అయ్యప్ప బ్రహ్మచారిగా, అలాగే ముఖ్యంగా అక్కడున్న ఆలయ నిబంధనల ప్రకారం మహిళల ఆలయ ప్రవేశం లేదు. కానీ 2018లో మతపరమైన స్వేచ్ఛ అలాగే లింగ సమానత్వాన్ని విరుద్ధంగా ఈ మహిళల ఆలయ ప్రవేశ నిషేధం అనేది ఉంది అంటూ అప్పుడు ముఖ్యంగా 4 న్యాయమూర్తులు, 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అది కూడా. సో అందులో మెజార్టీ న్యాయమూర్తులు మహిళల ఆలయ ప్రవేశం నిషేధాన్ని వ్యతిరేకిస్తూ తీర్పునివ్వడం జరిగింది. సో దానిపైన సుమారు 80కి పైగా రివ్యూ పిటిషన్లు ఫైల్ అయ్యాయి. సో సుదీర్ఘ విచారణ జరగబోతోంది. ఇప్పుడు కేరళ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్న నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం మతపరమైన ఆచారాలకు, సాంప్రదాయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి విషయాల్లో న్యాయపరమైన సమీక్షలు, జోక్యం మంచిది కాదు అన్న విషయాల్ని ప్రస్తావించడం జరిగింది. సో సుదీర్ఘ వాదనలు ఈ కేసుకు సంబంధించి 8 రోజుల పాటు కొనసాగబోతున్నాయి. ఏప్రిల్ చివరి నాటికి ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెలువరించే అవకాశం ఉంది. రైట్ గోపి.